మీ చేతిలో ఒక సాధారణ రాయిని తీసుకున్నట్టు ఊహించుకోండి. చూడ్డానికి అది చాలా మామూలుగా కనిపిస్తుంది, కానీ అందులో ఒక అద్భుతమైన శక్తి దాగుంటుంది. మీ మొబైల్ ఫోన్ పనిచేయాలన్నా, ఇళ్లలో విద్యుత్ తీగలు లాగాలన్నా ఆ రాయి కావాలి. మొత్తం నగరాలను నడిపించే శక్తి అందులో ఉందని ఎవరైనా చెబితే ఆశ్చర్యం కలుగుతుంది. అవును, ఇది నిజంగా రాగి ప్రపంచం. ఈ లోహం పైకి చాలా సాధారణంగా కనిపిస్తుంది, కానీ మన దైనందిన జీవితంలో ఇదొక తెర వెనుక హీరో లాంటిది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఎలక్ట్రానిక్ కార్ల వరకు ఇది ప్రతి చోట ఉంటుంది. అయితే అసలు రాగి ఎక్కడి నుంచి వస్తుంది? దీని ప్రయాణం ఎలా మొదలవుతుంది? భూమి ఉపరితలానికి కొద్దిగా అడుగున మన కథ మొదలవుతుంది. కోట్లాది సంవత్సరాల నాటి పురాతన శిలల్లో రాగి దాగి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన రాళ్ల పొరల్లో ఇది ఎక్కువగా దొరుకుతుందన్నమాట. కానీ దీన్ని కనుగొనడం అంత సులభమైన విషయం కాదు. అసలు రాగి ఎక్కడ ఉందో గుర్తించడం ఇందులో మొదటి అడుగు. భూగర్భ శాస్త్రవేత్తలు నెలల తరబడి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. వారు మట్టి, రాళ్ల నమూనాలను సేకరిస్తారు. ఆ తర్వాత ఆధునిక పద్ధతులను ఉపయోగించి ఒక అంచనాకొస్తారు. తవ్వకాలు మొదలు పెట్టడానికి తగినంత రాగి ఆ ప్రదేశంలో ఉందో లేదో స్పష్టంగా నిర్ధారిస్తారు. ఇక్కడి నుంచి గనుల తవ్వకం అనే భారీ ఘట్టం మొదలవుతుంది. ముందుగా భూమిపైన ఒక పెద్ద గిన్నె ఆకారంలో భారీ గుంతను తవ్వుతారు. దీన్ని బహిరంగ గని అంటారు. అయితే ఇక్కడ కూడా ఒక పెద్ద సవాల్ ఉంటుంది. రాగి ఉన్న పొర వరకు చేరుకోవడానికి ముందు చాలా పని ఉంటుంది. పైన ఉన్న మట్టిని, పనికిరాని రాళ్లను పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. ఈ వ్యర్థ పదార్థాలను తొలగించడం చాలా కష్టమైన పని. కొన్ని చోట్ల ఈ మట్టి పొర లోతు 100 మీటర్ల వరకు ఉంటుంది. అంటే ఇది దాదాపుగా 30 అంతస్తుల భవనం ఎత్తుతో సమానం. ఆ తర్వాత అసలైన తవ్వకాల ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ముందుగా అత్యంత శక్తివంతమైన యంత్రాలతో తవ్వకాలు ప్రారంభిస్తారు. భారీ పరిమాణంలో ఉండే రంధ్రాలు చేసే యంత్రాలు రంగంలోకి దిగుతాయి. అవి ఆ కఠినమైన రాళ్లలో దాదాపుగా 130 లోతైన గుంతలు చేస్తాయి. ఒక్కొక్క రంధ్రం సుమారుగా 16 మీటర్ల లోతుంటుంది. ఇది దాదాపు 5 అంతస్తుల భవనమంత లోతు అన్నమాట. ఈ రంధ్రంలో నైట్రేట్స్, ఇతర ప్రత్యేకమైన పేలుడు పదార్థాలను నింపుతారు. ఎంతో జాగ్రత్తగా, నియంత్రిత పద్ధతిలో పేలుళ్లు జరుపుతారు. ఈ పేలుళ్ల ద్వారా ఆ భారీ రాళ్లను ముక్కలు ముక్కలుగా పగలగొట్టాలి. ఒక్కో పేలుడు మధ్య కేవలం 2 మిల్లీసెకండ్ల సమయం మాత్రమే గ్యాప్ ఉంటుంది. ఇదంతా చూస్తుంటే భూమి స్వయంగా ఊపిరి వదులుతున్నట్లుగా అనిపిస్తుందన్నమాట. పేలుళ్లు ముగిసిన తర్వాత ఆ రాళ్లను తరలించే పని మొదలవుతుంది. పేలుడు తర్వాత లేచిన దుమ్ము కిందకి దిగ్గానే ఒక కొత్త దృశ్యం కనిపిస్తుంది. చుట్టూ పగిలిన రాళ్లు, వాటి మధ్యలో దాగి ఉన్న ముడి రాగి దర్శనమిస్తాయి. వెంటనే భారీ యంత్రాలు చప్పుడు మొదలవుతుంది. పెద్ద పెద్ద తవ్వకాల యంత్రాలు ఒకేసారి 80 టన్నుల రాళ్లను ఎత్తుతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రాళ్లలో రాగి శాతం కేవలం 5% కంటే తక్కువగా ఉంటుంది. ఈ రాళ్లను మూసుకెళ్లే లారీలు సుమారుగా 7 మీటర్ల ఎత్తుంటాయి. ఇవి ఒకేసారి 400 టన్నుల బరువును సునాయాసంగా మోసుకువెళ్తాయన్నమాట. అయితే ఇక్కడి నుంచి రాగి తయారీ కథ 2 వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తుంది. ఎందుకంటే ముడి రాగి అనేది 2 రకాల రాళ్లలో లభిస్తుంది. అందులో ఒకటి ఆక్సైడ్ రాళ్లు, రెండవది సల్ఫైడ్ రాళ్లు. ఈ 2 రకాల రాళ్ల నుంచి రాగిని వేరు చేసే పద్ధతులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ముందుగా ఆక్సైడ్ రాళ్ల నుంచి రాగిని ఎలా తీస్తారో తెలుసుకుందాం. ఈ విధానాన్ని కరిగించే పద్ధతి అని పిలుస్తారు. 100 మీటర్ల మేర విస్తరించి ఉన్న పెద్ద పెద్ద కుప్పలను ఒకసారి ఊహించుకోండి. ఆ పగిలిన రాళ్లను ఆ కుప్పల మీద జాగ్రత్తగా పేరుస్తారు. ఇక్కడ ప్రతిరోజు యంత్రాల హోరు ఏమీ వినిపించదు. దానికి బదులుగా పైనుంచి నిశ్శబ్దంగా ఒక ప్రత్యేకమైన ద్రవం పడుతూ ఉంటుంది. సల్ఫ్యూరిక్ ఆమ్లం అనే ఒక రసాయనం సన్నటి దారగా ఆ రాళ్ల మీద పడుతుంది. ఈ రసాయనం మెల్లమెల్లగా వారాల తరబడి ఆ రాళ్ల మధ్యలోకి వెళుతుంది, ఇంకిపోతుంది. అలా లోపలికి వెళ్లి రాళ్లలో దాగి ఉన్న రాగిని పూర్తిగా కరిగించడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ముదురు నీలం, ఆకుపచ్చ రంగులో ఉండే ఒక ద్రవం బయటకొస్తుంది. ఈ రాగి ద్రవాన్ని కింద ఏర్పాటు చేసిన పెద్ద తొట్టెల్లో సేకరిస్తారు. దీని తర్వాత మరో ఆసక్తికరమైన దశ మొదలవుతుంది. ఇక్కడ సేకరించిన రాగి ద్రవాన్ని కొన్ని సేంద్రియ రసాయనాలతో కలుపుతారు. దీనివల్ల ఒక కొత్త పొర ఏర్పడి రాగి సాంద్రత క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆ సాంద్రత పెరిగిన ద్రవాన్ని అత్యంత పలుచని లోహపు రేకులు ఉన్న పెద్ద తొట్టెలో పోస్తారు. ఆ తర్వాత ఈ తొట్టెల్లో విద్యుత్ను ప్రవహింపజేస్తారు. అప్పుడు ద్రవంలో దాగి ఉన్న రాగి చిన్న చిన్న కణాలుగా విడిపోతుంది. ఆ కణాలన్నీ వెళ్లి ఆ పలుచని రేకుల మీద పేరుకుపోతాయి. అలా గంటల కొద్దీ, రోజుల కొద్దీ ఆ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. కేవలం 10 రోజుల్లో ఆ పలుచటి రేకు పూర్తిగా మారిపోతుంది. అది 2.5 సెంటీమీటర్ల మందం ఉన్న స్వచ్ఛమైన రాగి పలకలా మారుతుంది. దీని స్వచ్ఛత దాదాపుగా 100% ఉంటుంది. ఈ స్వచ్ఛమైన రాగిని విద్యుత్ తీగలు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఇక రెండవ రకమైన సల్ఫైడ్ రాళ్ల కథ ఇప్పుడు మొదలవుతుంది. ఈ రాళ్ల నుంచి రాగిని తీయడం చాలా కష్టమైన, సంక్లిష్టమైన ప్రయాణం. దీనికోసం రాళ్లను పిండి చేసే భారీ యంత్రాలను ఏర్పాటు చేస్తారు. ఆ యంత్రాల లోపల బరువైన ఇనుప బంతులు వేగంగా తిరుగుతూ ఉంటాయి.
తడిగా ఉన్న ఆ రాళ్లను ఈ ఇనుప బంతులు పదే పదే బలంగా కొడతాయి. ఆ దెబ్బలకు రాళ్లు మొక్కలైపోయి మెత్తటి బురద లాంటి మిశ్రమంగా మారిపోతాయి. ఆ తర్వాత ఈ బురద మిశ్రమాన్ని కొన్ని రసాయనాలతో కలుపుతారు. ఈ రసాయనాలు రాగి కణాల చుట్టూ ఒక పొరలాగా అతుక్కుంటాయి. ఆ తర్వాత ఈ ప్రక్రియలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం వస్తుంది. ఆ మిశ్రమాన్ని నీరు ఉన్న పెద్ద తొట్టెలో వేస్తారు. ఆ తొట్టెలో వేలాది నీటి బుడగలు పైకి లేస్తాయి. రాగి కణాలు ఆ బుడగలకు అతుక్కుని నీటి ఉపరితలం పైకి చేరుకుంటాయి. పైన ఒక మందపాటి నురుగలాంటి పొర ఏర్పడుతుంది. పైన పేరుకున్న ఆ నురుగను జాగ్రత్తగా వేరు చేస్తారు. దీని ద్వారా రాగి ముడి మిశ్రమం తయారవుతుంది. ఈ దశలో రాగి స్వచ్ఛత దాదాపుగా 30% వరకు ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా సల్ఫైడ్ రాళ్ల నుంచి ప్రాథమిక దశ రాగిని విజయవంతంగా వేరు చేస్తుంది. ఆ తర్వాత ఈ ముడి రాగిని మరింత శుద్ధి చేసే ప్రక్రియ మొదలవుతుందన్నమాట. ఇప్పుడు ఈ ప్రయాణం ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. ఇక్కడ భూమిలోని చల్లటి కఠినమైన రాళ్లు అన్నీ కొలిములో కరుగుతాయి. అవి ఎర్రగా కాలుతున్న ఒక నదిలాగా మారిపోతాయి. దీన్నే రాగికి చేసే అగ్నిస్నానం అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు తయారైన 30% స్వచ్ఛత ఉన్న రాగి దాని మిశ్రమాన్ని రైళ్లలో నింపుతారు. దాన్ని కరిగించే కర్మాగారానికి తీసుకువెళ్తారు. ప్రత్యేకమైన ఇసుకతో కలిపి 7 పొరలుగా పరుస్తారు. రాళ్లల్లో ఉన్న మలినాల్ని లాగి వేరు చేయడానికి ఈ ఇసుక సహాయపడుతుంది. ఆ తర్వాత ఉష్ణోగ్రతను పెంచగానే ఆ మిశ్రమం మొత్తం ప్రకాశవంతమైన ద్రవంలాగా మారుతుంది. ఇనుప తుక్కు, ఇతర మలినాలు ద్రవం పైన తేలుతాయి. అడుగు భాగాన 60% స్వచ్ఛత ఉన్న కరిగిన రాగి చేరుతుంది. కానీ ఈ కథ ఇక్కడితో ముగియదు. ఆ తర్వాత ఈ రాగి ద్రవం మరొక కొలిమిలోకి వెళ్తుంది. ఈసారి దాని స్వచ్ఛత దాదాపుగా 80% వరకు పెరుగుతుంది. నిప్పుతో చేసిన నదులలాగా ఎర్రటి రాగి ద్రవం ప్రవహిస్తుంది. అది నెమ్మదిగా వెళ్లి పెద్ద అచ్చుల్లోకి చేరుకుంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద దీర్ఘచతురస్రాకారపు రాగి దిమ్మెలు తయారవుతాయి. ఆ తర్వాత వేగంగా వచ్చే చల్లటి నీటి ధారలతో ఆ దిమ్మెల్ని చల్లబరుస్తారు. అప్పుడు స్వయంచాలక యంత్రాలు వీటిని శుభ్రంగా కడుగుతాయి. అక్కడి నుంచి వాటిని మరింత శుద్ధి చేసే కర్మాగారానికి పంపుతారు. విద్యుత్ శుద్ధి ప్రక్రియ ద్వారా రాగిని 99.99% స్వచ్ఛంగా మారుస్తారు. ఈ కర్మాగారం లోపల ఒక సరికొత్త ప్రపంచం కనిపిస్తుంది. అక్కడ విద్యుత్ ద్రావణంతో నిండిన పొడవైన తొట్టెలు వరుసగా ఉంటాయి. ఒకవైపు ఈ మందపాటి రాగి దిమ్మెలను అమరుస్తారు. వాటికి ఎదురుగా చాలా సన్నని లోహపు పలకల్ని పెడతారు. ద్రావణంలోకి విద్యుత్ను పంపగానే దిమ్మెల నుంచి రాగి కణాలు విడిపోతాయి. ఆ కణాలన్నీ వెళ్లి సన్నని పలకల మీద పేరుకుపోతాయి. ఇది చాలా నెమ్మదిగా, నిశ్శబ్దంగా జరిగే అత్యంత శక్తివంతమైన ప్రక్రియ. మలినాలన్నీ తొట్టె అడుగు భాగానికి రాలిపోగా పైన దాదాపుగా 100% స్వచ్ఛమైన రాగి పలకలు తయారవుతాయి. అత్యుత్తమ విద్యుత్ ప్రమాణాలను తట్టుకునే స్థాయికి ఈ రాగి ఇప్పుడు చేరుకుందన్నమాట. ఇక చివరి దశలో ఇది కడ్డీలుగా, తీగలుగా మారి మన దైనందిన ప్రపంచంలోకి వస్తుంది. ఇప్పుడు ఈ స్వచ్ఛమైన రాగిని నిలువుగా ఉండే మరొక కొలిమిలో వేస్తారు. అది కిందకు కరుగుతూ ప్రవహించి అచ్చుల మధ్య గుండా వెళుతుంది. అక్కడ ఇది దాదాపుగా 6 మీటర్ల పొడవైన పెద్ద దిమ్మెలుగా మారుతుంది. నీటిలో చల్లబడిన వెంటనే ఈ దిమ్మెలు చక్రాల మధ్య గుండా ప్రయాణిస్తాయి. అప్పుడు అవి క్రమంగా సన్నని కడ్డీలుగా మారిపోతాయి. ఈ కడ్డీల మందం కేవలం 7 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ కడ్డీలే తర్వాత తీగలుగా, విద్యుత్ యంత్రాల విడిభాగాలుగా మారతాయి. ఇంకా ఇవి విద్యుత్ పరికరాలు, విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఉపయోగపడతాయి. మన ఆధునిక ప్రపంచానికి ఈ రాగి తీగలే వెన్నెముకగా నిలుస్తాయి.